హాయ్ ఎవ్రీవన్. మనం గత వీడియోలో 2023కి సంబంధించి డిసెంబర్ నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది పార్ట్ 1 వీడియో అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో డిసెంబర్కి సంబంధించి పార్ట్ 2 అనేది మనం చూడబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి SWAMY స్వామి కరెంట్ అఫైర్స్ అని కొడితే అక్కడ గూగుల్ ప్లే స్టోర్లో స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేది కనబడడం జరుగుతుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 2023కి సంబంధించి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందులో పీడిఎఫ్ అనేది నోట్సే మీకు పీడిఎఫ్ రూపంలో అక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఇంకొక 3-4 డేస్లో మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క వీడియోస్, ఈ నోట్స్ అంతా కూడా గ్రూప్ 1, 2కి JL, DLకి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో 30కి 25 బిట్స్ మన నోట్స్ నుంచి రాకపోతే అప్పుడు మీరు నన్ను ఏదైనా అడగవచ్చు. కాబట్టి క్లాస్లోకి వెళ్ళిపోదాం. నవంబర్ 30, 2023న మరణించినటువంటి ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసెంజర్ ఏ దేశానికి చెందినవారు అని అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. ఈయన అమెరికా దేశానికి చెందినవారు. ఈ హెన్రీ కిసెంజర్ అనేటువంటి ఆయన ప్రముఖ దౌత్యవేత్త, అమెరికా దేశానికి చెందినవారు. ఈయన రిచర్డ్ నిక్సన్ అలాగే జెరాల్డ్ ఫోర్డ్ అనేటువంటి ఈ అమెరికా అధ్యక్షులుగా వీళ్ళిద్దరూ కూడా ఉన్నప్పుడు ఈయన వారి ఆధ్వర్యంలో విదేశాంగ మంత్రిగా, ఫారిన్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే వియత్నాం యుద్ధం, అలాగే ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ఈయన అమెరికా తరపున కీలక పాత్ర పోషించారు. అలాగే ఈయన సలహాపై నిక్సన్ కంబోడియాపై బాంబు దాడి చేయడం జరిగింది, రహస్య బాంబు దాడి. అందులో వేలాది మంది చనిపోవడం జరిగింది. అయితే ఈ హెన్రీ కిసెంజర్కి నోబెల్ శాంతి బహుమతి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 1, 2023న లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఎవరి పదవీ కాలాన్ని మరో ఏడాది అంటే 2024 నవంబర్ 30 వరకు కూడా, అంటే ఇప్పుడున్నటువంటి డిసెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఏడాది ఏ లోక్సభ సెక్రటరీ జనరల్ పదవీ కాలాన్ని పెంచారంటే ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ అనమాట. నెక్స్ట్ ప్రముఖ వైద్య పత్రిక BMJ ప్రచురణ మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనలో 6 బయట వాయు కాలుష్యంలో భారత్లో ఏటా ఎంతమంది చనిపోతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. 21,80,000 మంది, అంటే 21.8 లక్షల మంది, అంటే దాదాపుగా 22 లక్షలు అనుకోవచ్చు. అంటే 21,80,000 మంది ఇక 6 బయట వాయు కాలుష్యం వల్ల భారత్లో ప్రతి సంవత్సరం కూడా చనిపోతున్నారు. అయితే ఈ 6 బయట వాయు కాలుష్యంలో ప్రపంచంలో తొలి స్థానం ఏంటంటే చైనా. ఒక ఏడాదిలో అక్కడ 24 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 6 బయట వాయు కాలుష్యం వల్ల ఏటా 51 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ నరేంద్ర మోదీ ప్రారంభించినటువంటి డోన్ దీదీ యోజన అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? డోన్ దీదీ యోజన అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ ప్రయోజనాల కోసం రైతులకు డ్రోన్లు అద్దెకు ఇవ్వడం. 2024-26కి మధ్య, అంటే రాబోయే అంటే జనవరి 2024 నుంచి 26 మధ్య 15,000 స్వయం సహాయక సంఘాలకు ఈ యొక్క డ్రోన్లు అందించాలని చెప్పేసి కేంద్రము లక్ష్యంగా నిర్ధారించుకుంది. నెక్స్ట్ మన్ కీ బాత్, అంటే ప్రతి నెలలోని కూడా నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క తిరుపతిలో 2023లో ఈ యొక్క డిసెంబర్లో తిరుపతిలో జరిగినటువంటి మన్ కీ బాత్లో ప్రధాని ప్రసంగంలో
ప్రశంసలు పొందినటువంటి బెజ్జీపురం అనేటువంటి యూత్ క్లబ్ ఏ ప్రాంతానికి చెందింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బెజ్జీపురం అనేటువంటి యూత్ క్లబ్ అనేది శ్రీకాకుళం జిల్లాకు చెందింది. అయితే ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ దాని గురించి ప్రసంగంలో మాట్లాడారంటే, అక్కడ వివిధ చేతి వృత్తుల తయారీకి శిక్షణ ఇచ్చి ఎంతోమందికి అక్కడ ఉపాధి కల్పించి అక్కడ తయారైన ఉత్పత్తులు అనేక ప్రాంతాలకు పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, జాతీయ గణాంక కార్యాలయము, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, జాతీయ గణాంక కార్యాలయము గణాంకాల ప్రకారం నవంబర్ 30, 2023 డేటా చూసుకున్నట్లయితే జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం 2023 జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం అంటే ప్రతి 3 నెలలకి ఒక త్రైమాసికం కదా. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు ఎంతగా ఉంటుంది అని చెప్పేసి భారత గణాంక కార్యాలయం తెలిపిందంటే 7.6%. అలాగే అత్యంత వేగవంతమైన అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థగా కూడా మన భారతదేశాన్ని పేర్కోవడం జరిగింది. చైనాకి అదే సమయంలో అంటే 2023 జూలై నుంచి సెప్టెంబర్లో చైనా యొక్క ఆర్థిక వృద్ధి ఎంత ఉందంటే 4.9%. నెక్స్ట్, హురూన్ ఇండియా, ఇదొక అంటే నివేదికలు అది ఇస్తుంది. హురూన్ ఇండియా అత్యంత అగ్రగామి 200 అంకుర కంపెనీలు, అంటే మన భారతదేశంలో హురూన్ ఇండియా అనేటువంటి సంస్థ నివేదిక ప్రకారంగా అత్యంత టాప్ 200 స్టార్టప్స్ అంకుర కంపెనీల జాబితాలో తొలి 3 స్థానాలు 2023 ప్రకారంగా తొలి 3 స్థానాలు ఏమున్నాయంటే 2023 నివేదిక ప్రకారంగా అవెన్యూ సూపర్ మార్ట్స్, రాధాకిషన్ దమాని దాన్ని స్థాపించారు, అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫ్లిప్కార్ట్ బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ ఏర్పాటు చేశారు, సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్ జొమాటో, దీపిందర్ గోయల్ ఏర్పాటు చేశారు. ఈ 3 కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి ఇక టాప్ 200 అంకుర కంపెనీల జాబితాలో. అయితే ఇవన్నీ కూడా 2000 సంవత్సరం తర్వాత ఏర్పడిన వాటికి ఈ హురూన్ ఇండియా అనేది తయారు చేసి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ యొక్క టాప్ 200 అంకుర కంపెనీలో ఏ ప్రాంతానికి ఎక్కువ అంకుర కంపెనీలు ఉన్నాయంటే బెంగళూరు ఫస్ట్ ప్లేస్ ఉంది 69, సెకండ్ ముంబై 41, థర్డ్ గురుగ్రామ్ 26. నెక్స్ట్, ఫతా 2 అనేటువంటి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, ఫతా 2 అనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ఆవిష్కరించిన దేశం ఏంటి? ఫతా 2 అనేటువంటి సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇరాన్ దేశానికి చెందింది. ఇది ధ్వని కంటే 13 నుంచి 15 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్ళడం జరుగుతుంది. 1400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఇది ఛేదించగలదు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ క్షిపణి కలిగినటువంటి 4వ దేశంగా ఇరాన్ నిలిచింది. అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది ఇప్పటి వరకు ఈ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ యొక్క సాంకేతికత. ఇప్పుడు ఇరాన్ కూడా ఆ జాబితాలో చేరింది. నెక్స్ట్, జికా వైరస్కు సూది లేని టీకా మందుని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరైనా అడుగుతారు. ఈ యొక్క జికా వైరస్ అనేది ఇండియా, అమెరికాలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనికి అడిలైడ్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సూది లేని టీకా మందుని కనిపెట్టారు. హై డెన్సిటీ మైక్రో అరేపాచ్ పట్టి అనేటువంటి దాన్ని అభివృద్ధి చేశారు. దీనికోసం ఇది చర్మంలోకి చొప్పించడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలోనే తొలిసారిగా ప్రతి జిల్లాకు కూడా హాల్ మార్కింగ్ కేంద్రము ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏంటి అంటే, హాల్ మార్కింగ్ అంటే మీకు తెలుసు, బంగారానికి నాణ్యత కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధానమైనటువంటి ఈ హాల్ మార్కింగ్ అనేది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు కూడా ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే కేరళ. మొత్తం 14 జిల్లాల్లోని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డిసెంబర్ 1, 2023న కేంద్ర జలశక్తి శాఖ నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 నివేదిక ప్రకారంగా దేశంలో 2022-23కి భూగర్భ జలాలు ఎంత పెరిగాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 నివేదిక ప్రకారంగా దేశంలో 2022-23కి భూగర్భ జలాలు ఎంత పెరిగాయి అంటే 2.62% పెరిగాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే 2022తో పోలిస్తే 23కి 2.62% పెరిగాయి భూగర్భ జలాలు.
2022లో 21.27 BCM ఉంటే 2023కి 23.14 BCMగా నమోదయ్యాయి. అంటే చూడండి 2.62% పెరిగాయి. అదే 2022తో పోలిస్తే 2023కి ఆంధ్రప్రదేశ్లో 2.20% భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే తెలంగాణలో 8.79% భూగర్భ జలాలు తెలంగాణలో బాగా పెరగడం జరిగింది. నెక్స్ట్ టైమ్స్ ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు వెరీ ఇంపార్టెంట్. టైమ్స్ ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు 2023లో టాప్ 200 జాబితాని విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క టైమ్స్ ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి యూనివర్సిటీ ఏంటంటే ప్రపంచంలోనే టైమ్స్ జాబితాలో నెంబర్ 1 పొజిషన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. అది ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. సెకండ్ ప్లేస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికా. థర్డ్ ప్లేస్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా అమెరికాలో ఉంది. ఫోర్త్ ప్లేస్ హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికా. ఫిఫ్త్ ప్లేస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. కాబట్టి మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంపార్టెంట్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, థర్డ్ మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ. అయితే మరి భారతదేశం నుంచి ఏంటి అంటే టాప్ 200 జాబితాలో ఒక్క యూనివర్సిటీ కూడా భారతదేశం నుంచి రాలేదు. భారతదేశంలో అనేక ఐఐటీలు, యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా టాప్ 200లో రావడం అనేది జరగలేదు. భారత్ నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అనేది 250వ ర్యాంక్ అనేది పొందింది. నెక్స్ట్ ఇటీవలి కాలంలో ఏ రాష్ట్ర వ్యవసాయ శాఖ 10% పంట భూములు, ఏవైతే పంట భూములు ఉంటాయో ఆ యొక్క పంట భూముల్లో 10% పంట భూములని సేంద్రియ సాగుకు కేటాయించాలని సిఫార్సు చేసిన రాష్ట్రం ఏంటంటే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కేరళ. రాబోయే 5 సంవత్సరాల్లో 5,000 హెక్టార్ల సేంద్రియ సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010లో కేరళ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక విధానాన్ని తెచ్చింది. 2022లో భారత్లో 91 లక్షల హెక్టార్లు సేంద్రియ సాగు అనేది భారతదేశం మొత్తం మీద జరిగింది. నెక్స్ట్ మౌంట్ మెరాపి అనేటువంటి అగ్నిపర్వతం బద్దలై 11 మంది మృతి చెందినటువంటి దేశం ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. అగ్నిపర్వతాల పరంగా చూస్తే మౌంట్ మెరాపి అనేది 2023 డిసెంబర్లో బద్దలైంది. దానివల్ల 11 మంది చనిపోయారు. ఆ మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఇండోనేషియాలో ఉంది. నెక్స్ట్ డిసెంబర్ 4న 2023న భారత నావికా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారంటే సింధుదుర్గ్. ఈ సింధుదుర్గ్ అనేది ఎక్కడుందంటే మహారాష్ట్ర. నెక్స్ట్ యునెస్కో గుర్తింపు పొందినటువంటి సాంప్రదాయ నృత్యము గర్భ, వెరీ ఇంపార్టెంట్ నృత్యాలు. దానికి ఈ గర్భ నృత్యానికి యునెస్కో గుర్తింపు అనేది 2023లో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క 2023 డిసెంబర్లో గర్భ నృత్యానికి యునెస్కో గుర్తింపు ఇచ్చారన్నాం. ఆ గర్భ నృత్యం ఏ రాష్ట్రానికి చెందిందంటే గుజరాత్. 2023 డిసెంబర్లో మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో దీన్ని చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ 2023లో వెరీ ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మకమైనటువంటి వెజ్ ఫ్రైజ్ విజేతగా నిలిచినటువంటి తొలి భారతీయ వ్యక్తిగా ఎవరు రికార్డు నమోదు చేశారంటే సహీనా హుస్సేన్ అనేటువంటి మహిళ. ఈమె ఢిల్లీ ప్రాంతానికి చెందింది. ఈమె బాలికా విద్య కోసము ఎడ్యుకేట్ గర్ల్స్ అనేటువంటి NGOని స్థాపించారు 2007లో. ఇప్పటి వరకు 24,000 గ్రామాల్లో 14 లక్షల మంది ఆడపిల్లలకు ఈమె చదువు నేర్పించారు. కాబట్టి ఈమె చేసిన కృషికి గాను ఈ యొక్క వెజ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క ప్రైజ్ మనీ దాదాపు 4 కోట్లు అనమాట. ఈ యొక్క వెజ్ ప్రైజ్ యొక్క ప్రైజ్ మనీ 4 కోట్లు. ఈమె గతంలో నీతి ఆయోగ్చే ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి పురస్కారం కూడా పొందారు. నెక్స్ట్ 2023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్థానాలను 83 నుంచి ఎంతకు పెంచుతూ కేంద్రం ఆమోదం తెలిపిందంటే 90కు పెంచడం జరిగింది. అయితే జమ్మూ కాశ్మీర్ అనేది మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్, జమ్మూ ప్రాంతం అనే 2 ఉన్నాయి. కాశ్మీర్కి 47 నియోజకవర్గాలు, జమ్మూ ప్రాంతానికి 43, మొత్తం 90 కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లో విధులు నిర్వహణకు ఎంపికైన తొలి భారతీయురాలుగా ఎవరు నమోదయ్యారంటే గీతికా కౌల్. నెక్స్ట్ 2023 అక్టోబర్ 27న ఏ దేశానికి చెందిన సైనిక నియంతృత్వ పాలనకు తెరదించడమే లక్ష్యంగా TBA 3 బ్రదర్హుడ్స్ అలయన్స్ అనే సంస్థ, తిరుగుబాటు సంస్థ ఆపరేషన్ 1027 చేపట్టింది అంటే వెరీ ఇంపార్టెంట్.
మయన్మార్ దేశానికి చెందినటువంటి ఈ యొక్క సంస్థ టీబీఏ 3 బ్రదర్హుడ్ అలయన్స్ అనే తిరుగుబాటు సంస్థ ఆల్రెడీ మయన్మార్లో సైనిక పాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా 1027 ఆపరేషన్ని ప్రారంభించింది. నెక్స్ట్ బ్రిటన్ దేశానికి చెందిన కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం 2023 పొందిన తొలి తెలుగు వ్యక్తి ఎవరంటే కన్నెగంటి చంద్రమోహన్. ఈయన వైద్యుడు, నిజామాబాద్ తెలంగాణలో నిజామాబాద్కి చెందినవాడు. నెక్స్ట్ ఆదివాసీలకు అలాగే దళితులకు 50 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యాన్ని కల్పిస్తూ 2023 డిసెంబర్లో ఏ రాష్ట్రం ఆమోదం తెలిపిందంటే జార్ఖండ్. ప్రస్తుత ముఖ్యమంత్రి జార్ఖండ్కి హేమంత్ సోరెన్. నెక్స్ట్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి నూతన డైరెక్టర్ జనరల్గా ఎంపికైన మొట్టమొదటిసారిగా ఈ CISFకి ఒక మహిళ డైరెక్టర్ జనరల్ అయింది. ఆమె నయనా సింగ్ 2023 డిసెంబర్ 28న. అలాగే CRPFకి నూతన డైరెక్టర్ జనరల్గా అనీస్ దయాల్ శర్మ. అలాగే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి నూతన డైరెక్టర్ జనరల్గా రాహుల్ రసగోత్ర అనేటువంటి ఆయన నియమించబడడం జరిగింది. నెక్స్ట్ పశువుల్లో ప్రధానంగా వచ్చేటువంటి గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాను తయారు చేయడం కోసం హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో 2023 డిసెంబర్లో టీకాల ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించినటువంటి సంస్థ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. IIL ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్. ప్రస్తుత చైర్మన్ K. ఆనంద్ కుమార్ శంకుస్థాపన చేసిన వ్యక్తి ప్రస్తుత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ మీనేష్ సా. నెక్స్ట్ 2023 డిసెంబర్లో భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపేందుకు భారత ఒలింపిక్ సంఘం నియమించిన 3 సభ్యుల అడ్హాక్ కమిటీ చైర్మన్ ఎవరంటే భూపీందర్ సింగ్. ఈయన ప్రస్తుత భారత ఉసు సంఘం అధ్యక్షుడు. ఇద్దరు సభ్యులు ఎవరంటే మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్ ప్లేయర్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. అలాగే MM సౌమ్య హాకీ ప్లేయర్, మాజీ హాకీ ప్లేయర్. నెక్స్ట్ అసలు ఎందుకు ఈ అడ్హాక్ కమిటీ ఏర్పాటైందంటే రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో రెజ్లర్లు తిరుగుబాటు చేయడం వల్ల మొన్నటి వరకు ఈ యొక్క భారత రెజ్లింగ్ సమైక్య అధ్యక్షుడిగా ఉన్నటువంటి బ్రిజ్ భూషణ్ని పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాత ఇటీవలే మళ్ళీ ఎలక్షన్స్ పెడితే నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ 2023 డిసెంబర్లో నియమించబడ్డారు. మళ్ళీ ఈ సంజయ్ సింగ్ అనేటువంటి ఆయన ఈ బ్రిజ్ భూషణ్కి స్నేహితుడు అనేటువంటి కారణంతో మళ్ళీ రెజ్లర్లు తీవ్ర నిరసనలు చేస్తే ఆయన్ని కూడా తొలగించడం జరిగి అప్పుడు ఈ అడ్హాక్ కమిటీకి ఈ యొక్క రెజ్లింగ్ సమైక్య బాధ్యతలను అప్పగించడం జరిగింది. నెక్స్ట్ ఎకోవాడిస్ నుండి డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ నుండి ఈ ఎకోవాడిస్ అనేటువంటి సంస్థ నుంచి డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అనేటువంటి బంగారు పథకం పొందినటువంటి తొలి భారతీయ కంపెనీ 2023గా నిలిచింది. ఏంటంటే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఈ డౌ జోన్స్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ నుంచి బంగారు పథకం రాలేదు. డాక్టర్ రెడ్డిస్. నెక్స్ట్ ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 విజేతగా ఎవరు నిలిచారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డేనియల్ బారెన్ బోయం. ఈయన అర్జెంటీనాకి చెందినవారు. పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాల మధ్య ఘర్షణ నివారణకు కృషి చేశారు. ఈయన పియానో వాయిద్యకారుడు డేనియల్ బారెన్ బోయం. నెక్స్ట్ అలీ అబు అవాద్. ఈయన పాలస్తీనా దేశానికి చెందినవారు. 2014 నుండి కూడా రూట్స్ అనే ప్రోగ్రాం ద్వారా పాలస్తీనియన్లకి అలాగే ఇజ్రాయెల్ ప్రజలకి కూడా అహింస పరస్పర అవగాహన కృషి చేశారు. ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరంటే TS ఠాకూర్, తీర్థ సింగ్ ఠాకూర్, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇందిరాగాంధీ జయంతి అయినటువంటి నవంబర్ 19న ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరుగుతుంది. జాతీయ సమైక్యత దినోత్సవం నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ అవార్డుని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే 2023 డిసెంబర్లో వీటిని అందించడం జరిగింది. నెక్స్ట్ భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ, భారత రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 5 రోజుల తృణధాన్యాల పండుగ మిల్లెట్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలోని జకార్తాలో జరిగింది. మౌంట్ మెరోపి అగ్నిపర్వతం ఇండోనేషియాలోనే బద్దలైంది. 5 రోజుల తృణధాన్యాల పండుగ కూడా ఇండోనేషియాలోనే జరిగింది. నెక్స్ట్ భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 2023 డిసెంబర్ 13కి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే 22 సంవత్సరాలు. ఇంపార్టెంట్, డిసెంబర్ 13కి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2001 డిసెంబర్ 13న ఉగ్రదాడి జరిగింది. మన ముంబైలో భద్రతా సిబ్బంది మరణించడం జరిగింది. ఢిల్లీలో భారత పార్లమెంటుపై జరిగింది. 2001 డిసెంబర్ 13న 9 మంది మరణించారు. దానికి కారణమైన అఫ్జల్ గురుని తిహార్ జైల్లో
2013 ఫిబ్రవరిలో ఉరి తీయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక 2023 పట్టభద్రుల నిరుద్యోగంలో తొలి 3 స్థానాల్లో రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 24%, మొత్తం 100 మంది ఉంటే అందులో మొదటి 24 మంది నిరుద్యోగులే ఉన్నారు. పట్టభద్రులు అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వారిలో కేంద్ర నివేదిక ఇది. రాజస్థాన్ సెకండ్ ప్లేస్ 23.1%, థర్డ్ అరుణాచల్ ప్రదేశ్ 22.6%, ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది నిరుద్యోగంలో. తెలంగాణ 16.6%తో 9వ స్థానంలో ఉంది. జాతీయ సగటు ఏంటంటే 13.4% మాత్రమే ఉంది. అంటే జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 11% ఎక్కువ నిరక్షరాస్యత ఉంది. నెక్స్ట్ 2023 డిసెంబర్లో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగిందంటే మహాబలిపురం, తమిళనాడు. అంటే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాలకు సంబంధించి 2023 డిసెంబర్లో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అది సమావేశం ఏర్పాటు అవుతుంది. అంటే అన్ని రకాల చర్యలు, సమావేశాలు, అది అన్ని రకాల ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా రాష్ట్రాల మధ్య పథకాలు, అది నీటిని అది ఏ విధంగా వాడుకోవాలని అన్నిటి కోసం కూడా ఈ సమావేశం ఉపయోగపడుతుంది. మహాబలిపురం, తమిళనాడులో జరిగింది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వము 2019 ఆగస్టు 5న చేసినటువంటి జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దుని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్పై మళ్ళీ సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు వెల్లడించిందంటే 2023 డిసెంబర్ 11. అయితే దాని ప్రకారంగా రద్దు తీర్పు సమర్థనీయమే అని 5 మంది సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. 3-2తో ఆమోదం పొందారు. అయితే ఆమోదించిన వారు ఎవరంటే డివై చంద్రచూడ్, అలాగే గవాయ్, అలాగే కౌల్. వ్యతిరేకించిన వాళ్ళు కౌల్ మరియు ఖన్నా. అయితే రాష్ట్రాలకి ఏ రాష్ట్రాన్ని అయినా సరే విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అధికారం కేంద్రానికి కలదు అని చెప్పేసి ఆర్టికల్ 3A తెలుపుతుంది. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్స్ మనం ఇంకా చూస్తే వెరీ 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 ఇంపార్టెంట్. 371A నాగాలాండ్ గురించి చెప్తుంది, 371B అస్సాం, 371C మణిపూర్, 371D ఆంధ్రప్రదేశ్, 371I గోవా, 371G మిజోరాం. వెరీ 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 ఇంపార్టెంట్. రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నటువంటి ఆర్టికల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ విభిన్న రకాల ప్లాస్టిక్లను మిళితం చేసి బలమైన రీసైక్లింగ్ అనువైన మిశ్రమ పదార్థాలను తయారు చేసే యూనివర్సల్లీ డైనమిక్ క్రాస్ లింకర్ విధానాన్ని అభివృద్ధి చేసినవారు ఎవరంటే ఐఐటి మద్రాస్కి చెందినవారు, అలాగే కొలంబియా, కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. వీళ్ళందరూ కూడా రీసైక్లింగ్కి ఉపయోగపడేటువంటి మిశ్రమ పదార్థాలని ప్లాస్టిక్ నుంచి తయారు చేశారు. నెక్స్ట్ భారత్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ రేట్ ఎంత ఉందంటే జస్ట్ 100కి 13% మాత్రం ఉంది. గ్రహాల ఉపరితలాన్ని పరిశోధన చేసే అగస్త్య అనేటువంటి రోవర్ని ఎవరు అభివృద్ధి చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. అగస్త్య అనే రోవరు గ్రహాల ఉపరితలాన్ని పరిశోధించడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సూరత్ వారు, గుజరాత్. నెక్స్ట్ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023 ఏడాదికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023 గాను ఎవరు ఎంపికయ్యారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టేలర్ స్విఫ్ట్. ఈ టేలర్ స్విఫ్ట్ అనేటువంటి ఆమె ఒక అమెరికా దేశానికి చెందిన ప్రఖ్యాత గాయకురాలు. ఇప్పటి వరకు 12 గ్రామీ పురస్కారాలు పొందారు. 2023లో ఆమెకు గుర్తింపు తెచ్చిన ఆల్బమ్ ఏంటంటే క్రూయల్ సమ్మర్. 20 సంవత్సరాల వయసులోనే గ్రామీ అవార్డు పొంది రికార్డు నెలకొల్పడం జరిగింది. టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్ పర్సన్ ఆఫ్ ది ఉమెన్ ఇయర్ కూడా 2023కి ఈమె నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా 2023 డిసెంబర్కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూసాం. నెక్స్ట్ పార్ట్ 3, 4 కూడా ఉంటుంది. రేపు 3, 4 అనేది రేపు మార్నింగ్ అనేది చెప్పేసుకోవడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ తర్వాత నవంబర్కి అది వెళ్ళి చెప్పుకుందాం. 1 by 1 మనం ఇంపార్టెంట్ అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి చూసుకుంటే సరిపోద్ది ఎగ్జామ్కి. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫైనల్గా వీడియో కంప్లీట్ చేసే ముందుగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మన స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ యాప్ లింక్ అనేది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదా ప్లే స్టోర్కి వెళ్ళి SWMY స్వామి అని కొట్టి కరెంట్ అఫైర్స్ అని కొడితే మన యాప్ అనేది కనబడుతుంది. స్వామి కరెంట్ అఫైర్స్ అంతే. దాని పక్కన యాప్ అని మాత్రం టైప్ చేయకండి. స్వామి కరెంట్ అఫైర్స్ అని కొడితే యాప్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.